నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అందరూ కాలేరు జననాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ. బందీల విడుదలకు సిద్ధం, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. భాగ్యనగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అమెరికా డల్లాస్లో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హమాస్ అంతమే లక్ష్యంగా 2 ఏళ్లుగా గాజాపై ఇజ్రాయెల్లో ఆర్మీ సాగిస్తున్న దాడుల పరంపర ముగింపునకొచ్చిన జాడలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శనివారం కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల ప్రణాళిక మేరకు తమ వద్ద ఉన్న బందీలందరి విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు హమాస్ ప్రకటించగా, గాజాలో యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గాజాలోని తమ బలగాలు ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చర్యలకే పరిమితం అయ్యాయని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. దాడులు జరపడం లేదంది. అయితే గాజా నుంచి బలగాలను మాత్రం ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేసింది. విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికి పెరుగుతోంది అన్నారు. శనివారం 62,000 కోట్లకు పైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే 60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పీఎం సేతు పథకానికి శ్రీకారం చుట్టారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్గా అభివృద్ధి చేయబోతున్నారు. బీహార్లో జననాయక్, ఇక కర్పారి ఠాగూర్ సిల్క్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు. రాబాద్ అక్టోబర్ 5 భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతోంది. భారీగా వాన పడుతోందనడంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసఫ్గూడ, మణికొండ, ఇక పెన్షన్ ఆఫీస్, హ్యాబిట్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లగడిగపుల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇక వాన దంచి కొడుతుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే కన్నుమూశాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీ నగర్. బిఎన్ రెడ్డి బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. 6 నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. అయితే ఫుల్ టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం ప్రసిద్ధిగాంచిన దేవరగట్టులో వెలసిన మాలమల్లేశ్వర స్వామి విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరం ఒక ఎత్తైతే 4వ రోజు జరిగే గురవయ్యల గొలుసు తెంపుట కార్యక్రమం అంతే ప్రాముఖ్యమైంది. నేడు దేవరగట్టులో గురవయ్యలో గొలుసు తెంపుట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక గురవయ్యల నృత్యాలు చేస్తూ ఇక పసుపును విసురుకుంటూ గురవయ్యలు ఇనుప గొలుసును పొడవైన రాయికి ఇనుప గొలుసును కట్టి దానిని బల్లూరు గ్రామానికి చెందిన గాది లింగప్ప అనే గురవయ్య 4వ ప్రయత్నానికి ఇనుప గొలుసును తెంపి మాలమల్లేశ్వర స్వామి భక్తిని చాటుకున్నాడు. ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? ఈ సంప్రదాయం
ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಗುರುಗಳಾದ ಕಪಿಲಮುನಿ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಗಣಾಚಾರ್ಯಾದ ನಮ್ಮ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಕುದುರೆಕಾರರು, ಆಮೇಲೆ ನಾವು ಮಾಳಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿಯಾದ ಒಗ್ಗಯ್ಯ ಸ್ವಾಮಿ ಆಗಿ, ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ವರ್ಷ ವರ್ಷಕ್ಕೂ ಬನ್ನಿ ಉತ್ಸವ ಹೆಚ್ಚಾಗ್ತಾಯಿದೆ. ಆಮೇಲೆ ಫಸ್ಟು ಇಳಿಕೆ, ಆಮೇಲೆ ತೇರು, ಅದಾದ ಮೇಲೆ ಗೊರವೈನಾಟ, ಅದಾದಮೇಲೆ ಸರಪಣಿ, ಅದಾದಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಾಗಗೊಳ್ತಾ ಇದ್ದಾವೆ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ವಾರ ಅಖಂಡವಾಗಿ ಈ ಜಾತ್ರೆ ಜರುಗುತ್ತದೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಎಂಥ ಸಂದರ್ಭ ಬಂದ್ರೂ ಈ ಬನ್ನಿ ಉತ್ಸವಕ್ಕೆ ಎದುರಿದ್ರು ಇವರು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಯಾತನ ಆಶೀರ್ವಾದದಿಂದ ಯಾರೂ ಹಿಂಜರಿದಿಲ್ಲ. ಅದು ಎಂಥದೇ ಬರಲಿ ಸ್ವಾಮಿನೇ ದೊಡ್ಡತಂತೇಳಿ ಯಾವತ್ತಿಗೂ ಹಿಂಜರಿದಿಲ್ಲ. ನಾಲ್ಕು ಸಲ ಈ ಸಲ ಸರಪಣಿ ಒಂದು ಪವಾಡ. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం ఇక ట్రాక్టర్పై పొలానికి వెళ్తున్న వారికి గండి చెరువు సమీపంలో పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కొందరు వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోనీ పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. స్కూలులో ఉన్నప్పుడే విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి బాగోలేనప్పటికీ అక్కడ ఉన్న హెచ్ఎం, వార్డెన్ విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. సుమారుగా 85 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే దీనికి నిర్లక్ష్యం ఎవరినని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం సుమారుగా 20 మంది విద్యార్థులను కేజీహెచ్కి తరలించనున్నారు. విద్యార్థినులు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇంతవరకు హాస్పిటల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అన్ని స్కూల్స్కి కూడా సచివాలయం ఏఎన్ఎంస్ మన సిహెచ్లో ఉన్న ట్రైనింగ్ అయిన ఏఎన్ఎంస్ అందరినీ కూడా మ్యాప్ చేస్తామండి. వాళ్ళే ప్రతిరోజుని వచ్చి పిల్లలకి హెల్త్ విషయంలో వాళ్ళే చూసుకుంటున్నాం. రీఓపెనింగ్ అయ్యేసరికి మేము అందరు ఏఎన్ఎంస్ని కూడా అన్ని స్కూల్స్కి ట్యాగ్ చేస్తామండి. డిఎంఎండే డిప్యూటీ డిఎంఎండేహెచ్ఓ గారు, పిఓ గారు కలిపి ఏ స్కూల్కి ఏఎన్ఎం వెళ్ళాలని కూడా ఒక ప్రొసీడింగ్ తయారు చేస్తాము. వాళ్ళకే ప్రొసీడింగ్ కూడా ఏఎన్ఎంస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ హాస్టల్స్కి వచ్చి ఏదైనా సరే లక్షవారం నాడు వారానికి కంపల్సరీగా 2 సార్లు వస్తారు. అలాగనే కదా మధ్యలో ఏదైనా పిల్లలకు బాగోకపోయినా వెంటనే రెస్పాండ్ అవుతారు, వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడికనే ఏమైనా దగ్గర సిహెచ్సీల దగ్గరలో ఉన్న పిహెచ్సీలు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సిహెచ్సీ అప్పటికి ఇంకా మించితే ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ అదైతే మటుకు జరుగుతుందండి. అందు గురించి దేవుడి దయ వల్ల ఇప్పుడు డెత్లు అనేది ఏ స్కూల్లో కూడా రీఓపెనింగ్ అయిన తర్వాత చెప్పరు. మేము వాళ్ళని ఫోన్ చేసి హై స్కూల్కి ఫోన్ చేసి పాప కండిషన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేసి మమ్మల్ని అడుగుతారు. ప్రాబ్లం వాళ్ళ వాళ్ళు వచ్చింది, కనీసం ఏదో చేద్దామా వాళ్ళకి ప్రాబ్లం మా ఇంటికి వస్తే నా వేస్తాం కానీ నా పిల్లలు బాగు చేసుకుంటాను. ప్రాబ్లం వచ్చింది స్కూల్ నుంచి, కనీసం ఏదో సహాయం చేద్దామా, వాళ్ళకి తిండి ఎలాగ ఏంటి, వాళ్ళకి రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో లేదో అని ఆలోచించడం లేదు. నాకైతే అది మొహం కూడా చూడలేదు, చూడలేదు. వార్డిన్ కాదు అక్కడ అసలు గేటు దగ్గర ఉన్న పిఏ కాబట్టి కూడా చూడలేదు. ఫోన్లు మాత్రం మాట్లాడతాను. అది మళ్ళీ నిన్న నైట్ చేశారు. అది దాదాపు 3వ తేదీని వచ్చాను ఇక్కడికి. వేరే విలేజ్ నుంచి వచ్చాను. నాకు సిచ్యువేషన్ తెలియక పాప బాగాలేదు. అయితే ఎవరు మీ పేరేంటి? విద్యా. ఎన్నో క్లాస్ చదువుతుంది? 5వ క్లాస్. ఏ స్కూల్? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి 2వ తేదీ. 20 మంది విద్యార్థులు సుమారుగా ఇప్పుడు 20 మంది విద్యార్థులు కేజీహెచ్ కూడా రిఫర్ చేయడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ బిల్డింగ్ లేకపోయినా సరే తరలిస్తూ ఉన్నారు.
ఏఐఎస్ఎఫ్గా ఇప్పుడు అధికారులకు ఒకటే అడుగుతా ఉన్నా, ఏదైతే గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని చెప్పేసి తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఎంతో నిర్లక్ష్యంతో బాధ్యత రహితంగా ఉండడం ఇది హేయమైన చర్య అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికీ ఈ యొక్క పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందడం కూడా జరిగింది. ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఈరోజు సరిపడిన గదులు లేక, మౌలిక వసతులు లేక ఈరోజు అనేక మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడుతూ ఉంటే ఈరోజు గిరిజన శాఖ మంత్రి గారు కూడా మొట్టమొదటి సంతకం ఏఎన్ఎం పోస్టుల పైన పెట్టినప్పటికీ కూడా సుమారుగా ఇప్పుడు 16 నెలలు గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉంటే గిరిజన విద్యార్థులందరినీ కూడా అంబులెన్సుల్లో కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో ఈ యొక్క ప్రభుత్వం చెలగాట మాడుతూ ఉంది. కనీసం ఏమాత్రం కూడా మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు గిరిజన విద్యార్థులు మరణాలు చెందుతూ ఉంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మినిస్టర్ కానీ ఇంతవరకు వచ్చి స్పందించే పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ వచ్చి బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని బద్వేలు మండలం తిప్పనపల్లె వీరబల్లి గ్రామ పొలాల్లో రాత్రికి రాత్రే అధికార పార్టీ నేతలు జేసీబీల ద్వారా ప్రభుత్వ భూములను కబ్జా చేయడం దుర్మార్గమని, తక్షణమే ఈ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన ప్రతి పేదవారికి 2 ఎకరాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రాత్రి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ఆ పార్టీ బృందం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు మండలం తిప్పనపల్లె వీరబల్లె గ్రామ పొలం నందు సర్వే నెంబర్ 364లో 13 ఎకరాల పైబడి 381, 82, 83, 84, 85 సర్వే నెంబర్లలో 50 ఎకరాల పైబడిలో పోలు నాటి జేసీబీల ద్వారా కంప చెట్లు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేయడం చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఏ మేరకు బరి తెగించారో అర్థమవుతుందని వారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రకంగా పాల్పడడం అది మంచి హేయమైన చర్య అని మేము అయితే అనుకుంటాం. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఏదేమైనా పాలకులు పేదలకు భూములు పంచిమంటే ఎక్కడ లేవని చెప్తారు, కానీ ధనవంతులు ఎక్కడైనా ఆక్రమించుకుంటే నామకవాస్తిగా ఇవన్నీ జరుగుతాయి తప్ప దీన్ని ప్రతిష్టంగా గట్టిగా పనిచేసి దీన్ని కూడా పైన ఎవరైతే కబ్జాలకు గురైనో వాళ్ళను ల్యాండ్ గ్రాప్ కేసులు పెట్టాలా. వామపక్షాలు ఏమైనా పోయి అట్లా వినగా చూసి వచ్చినా కూడా కేసులు పెడతాను. మరి వీళ్ళపైన ఎందుకు కేసులు పెట్టకూడదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్గా డిమాండ్ చేస్తాం. తక్షణం ల్యాండ్ గ్రాపింగ్ కేసు నమోదు చేయాలా. పేదలైనటువంటి చాలామంది మాలామాదిగలు, ఎస్సీలు ఉన్నారు. వాళ్ళందరికీ 3 ఎకరాల చొప్పున భూములు ఇస్తే దీంట్లో కూడా ఎవరో కొంతమంది అనుభవంలో ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు కూడా తక్షణం ఈ భూమిని పంచి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తాను. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు మండలం తిప్పనపల్లె అదేవిధంగా ఈరబల్లి గ్రామ పొలాల నందు వందలాది ఎకరాలు ఈరోజు ఆక్రమణకు గురైనటువంటి సందర్భం స్పష్టంగా కానొస్తుంది. ఈరోజు శనివారం ఆదివారం వస్తే చాలు బద్వేలు మండలము కబ్జాలకు నిలయంగా తయారవుతోంది. ఈరోజు శనివారము మొదలు పెడితే తెల్లవారం ఆదివారం వస్తుంది కాబట్టి అధికారులు ఎవరు ఉండరనేటువంటి ఉద్దేశంతో మొత్తం రెండు పంచాయతీలు ఉన్నటువంటి వందలాది ఎకరాలలో ఈరోజు ఒక పక్క కంచెలు వేయడము, ఒక పక్క పోలు నాటడము, ఒక పక్క జేసీబీలతో ముళ్ళ కంచెలు వేయడము, ఒక పక్క చెట్టు తొలగించి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు అధికార పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ వేలాది ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఇదే క్రమంలో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నామని అన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వృద్ధులు, దివ్యాంగులు, కళ్యాణలక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నింటికి సంబంధించి పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని పేర్కొన్నారు. సంతకాలు అభయహస్తం కార్డు మీద, అభయహస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని 3 నెలల తర్వాత
మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మబలికిచ్చి గెలిచినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలను అన్నిటిని కూడా ఇలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను అమలు చేయాలని ఎలా కల్లూరు ఫోటోగ్రాఫర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే భాష మానవతా దృక్పథంతో విభిన్న ప్రతిభావంతులకు నెలకు 200 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కల్లూరు పట్టణంలోని ఆదిత్య స్కూల్ ఆవరణలో ప్రతి నెల 5వ తేదీన సుమారు 50 మంది విభిన్న ప్రతిభావంతులకు నెలకు 200 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. 13 సంవత్సరాలుగా కొంతమంది దాతల నుండి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2013కు ఈ మానసిక దివ్యాంగుల సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. అప్పుడు 10 మందితో మొదలుపెట్టినాము. ఈరోజు 50 మంది దాకా అయినారు. మొదలుపెట్టినప్పుడు 150 రూపీస్గా మేము వారికి ఇవ్వడం అయ్యింది. ఈరోజు మనకు 13 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి 200 రూపాయలు వీళ్ళకి సహాయం చేస్తున్నాము. దీనికి చాలామంది దాతలు కూడా సహకారం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మనం పక్కవారికి, తోటివారికి, మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు వీళ్ళకి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే లెక్క. కాబట్టి మనం ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దయ అన్నీ కలిగి ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు నాకు చాలా మన కల్లూరు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ తరఫున మన కాజా గారు దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వడం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీనికి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అదృష్టము చాలా అందరికీ కూడా దొరకదు. కాబట్టి ఇది మంచి గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. బ్రతకటమే దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకటమే కష్టమైనప్పటికీ కూడా కాజా గారు ఎంతో విశాలమైన భావంతో తన సంపాదనలో నుంచైనా తీసి మానసిక వికలాంగులకు ప్రతి నెల కొంత సొమ్ము అందజేయాలని వారు నిశ్చయం చేసుకున్నారు. అవసరమైతే నా ఇల్లు కానీ నా పొలం కానీ ఏదైనా అమ్మైనా సరే వీళ్లకు సేవ చేసుకుంటాను అనే దృఢమైన దీక్షతో ఉండి గత 13 సంవత్సరాలుగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇందులో అనేక మంది దాతలు, పుణ్యాత్ములు వీరిని స్ఫూర్తిగా తీసుకొని మానసిక వికలాంగులకు ప్రతి నెల 5వ తారీఖు ఆదిత్య స్కూల్ కల్లూరులో ఇస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా నాగరాజు గారు ఒక 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, ఛాయా ఫోటో స్టూడియో వారు. మరి తర్వాత రవి గారని వారు కూడా ఒక 5000 రూపాయలతో అల్పాహారం ఏర్పాటు చేశారు. మరి ఇలాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో వీరికి కంటి ఆపరేషన్లు చేయించటము, కళ్ళద్దాలు లేని వారికి కళ్ళద్దాలు, మరి మానసిక వికలాంగులకు వీల్ చైర్. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని రైతులు, స్థానికులు హెచ్చరించారు. మల్లవరం బాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కాలేదని, వర్షాకాలం సమయంలో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లవరం గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మల్లవరం పెద్ద చెరువు నుంచి ఓటవాగు వెళ్లే రహదారి మరియు వంతెన, అట్లే లొల్లూరుగూడెం వెళ్లే రహదారి మరియు వంతెన నిర్మాణం లేక ఊరు పుట్టినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఆ మహిళా కూలీలు అయితే రైతులైతే మాత్రం చెప్పలేని విధంగా మొక్కాళ్ళ పైకి ఎత్తుకొని పోయే పరిస్థితి. మగవాళ్ళు ఉంటే అర్ధగంట సేపు అక్కడే కూర్చున్నారు వాగు దాటకుండా. ఈ లోపల టైం అయిపోతుంది. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మాకు పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తిరుగుతా ఉన్నాము, ఎస్టిమేషన్లు ఇస్తా ఉన్నాము, అందరు అధికారులను కలిసాము. ఇదిగో అంటున్నారు కానీ మసిబూసి మాడేరు గాడి చేయడం తప్ప వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయట్లేదు. నాకు నమ్మకాలు పోయినాయి. ఇంకా తిరిగి 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 అలసిపోయాను. కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చాము. చివరికి డిప్యూటీ కలెక్టర్ శ్రీజ గారు చెప్తే తప్ప మాకు ఎస్టిమేషన్ రాలేదు. అంటే ఎంత సార్, నా పేరు కటిక వెంకటేశ్వరరావు, మల్లారం, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, మల్లారం. పెద్ద చెరువు కానుంచి పెద్దకుంట కానుంచి మాకు 2 రోడ్లు బ్రిడ్జి కట్టాలా, కలవర కట్టాలా. 2 రోడ్లు మాకు చేయాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం పంట పండించుకున్నా కూడా చేలోనే ఉంటాం సార్. మా ఇంటికి రావట్లే, దొంగలు ఎతకపోతున్నారు. మేము రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 రోడ్లు కావాలా. అది బ్రిడ్జి లేకపోతే ఇబ్బంది పడుతున్నారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు పైకెత్తుకొని నడవాల్సి వస్తుంది. అది 4 గంట సేపు, అందుకనే ఇబ్బంది అవుతుంది. మేము కోరుకున్నాం. మాకు బ్రిడ్జి కాకపోతే మేము ఓట్లు వేయం, బహిష్కరిస్తాం. అధికారి వచ్చి మాకు చెప్తే మేము ఓట్లు వేస్తాం. అది ఎవడైనా కానీ, వాడు ముఖ్యమంత్రి కానీ ఎవరైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అందరూ కాలేరు జననాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ. బందీల విడుదలకు సిద్ధం, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. భాగ్యనగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అమెరికా డల్లాస్లో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.